గుడ్ ఈవినింగ్ గైస్. ఈరోజు మనము ఇంకొక క్వశ్చన్తో వచ్చాం. టీచింగ్ యాప్ట్యూడ్ టీజీ సెట్ 2026 రాద్దాం అనుకున్న వాళ్ళకు మనము ప్రీవియస్ పేపర్ డిస్కస్ చేస్తున్నాము. నేను ఆల్రెడీ క్వాలిఫై అయ్యాను, నాకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది ఈ నెట్ ఎగ్జామ్ అండ్ సెట్ ఎగ్జామ్. సో నేనైతే మీకు గైడ్ చేయగలుగుతాను. ఇదైతే ఒక క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. మనం క్వశ్చన్ ద్వారా సబ్జెక్ట్ అండర్స్టాండ్ చేసుకుందాం అంతే. ఓకే, పెద్ద ప్రీవియస్ క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్ ఏం సబ్జెక్ట్ అనేది. ఫస్ట్ క్వశ్చన్ చదువుదాం. Which of the following is a characteristic of a learner at the understanding level? సో అండర్స్టాండింగ్ లెవెల్ లెర్నర్ యొక్క క్యారెక్టర్ ఏంది అసలు అంటే మనకు ఈ 4 లెవెల్స్ ఉంటాయి. ఫస్ట్దేమో మెమరీ లెవెల్, అండర్స్టాండింగ్ లెవెల్, ఇంకో 2 లెవెల్స్ ఉంటాయి. మనము అంటే ఎట్లా చిల్డ్రన్స్కి ఏమో మేము రోట్ లెర్నింగ్ ఉంటుంది, అంటే బై హార్ట్ చేయడం. ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాల్, వాళ్ళకి ఏమో అది మీనింగ్ ఏమో తెలియదు కానీ వాళ్ళు చదువుతూనే ఉంటారు. అది రోట్ లెర్నింగ్ అన్నట్టు. తర్వాత కొంచెం పెరిగిన తర్వాత కొంచెం అర్థమవుతుంది, తర్వాత కొంచెం అర్థమవుతుంది అని లెర్నింగ్ స్టేజెస్ 4 టైప్స్ డివైడ్ అవుతుంది. ఇదొక స్టేజ్. ఈ స్టేజ్ అండర్స్టాండింగ్ స్టేజ్కి ఏది కరెక్ట్ మీనింగ్, ఏ ఆప్షన్ కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది, అండర్స్టాండింగ్కి ఏది కరెక్ట్ అవుతుందో దీనికి పెద్ద ప్రీవియస్ నాలెడ్జ్ ఏం లేదు, మనకు ఆప్షన్ చూసి చెప్తాం. దే కెన్ ఓన్లీ మెమరైజ్ డెఫినేషన్స్. దే కెన్ ఓన్లీ మెమరైజ్ డెఫినేషన్ అంటే అండర్స్టాండింగ్ లెవెలా. మెమరైజ్ అంటే బట్టి కొట్టడం అంటే దీనికి మ్యాచ్ అవుతుందా? అండర్స్టాండింగ్ మెమరైజింగ్ డెఫినేషన్ మ్యాచ్ అవ్వట్లేదు. మీరు చూస్తే అండర్స్టాండింగ్ లెవెల్ అంటే అర్థం చేసుకోవడం, ఇక్కడ మెమరైజింగ్ డెఫినేషన్, మెమరైజింగ్ అంటే బట్టి కొట్టడం అంటే దీనికి మ్యాచ్ అవుతలేదు, ఇది రాంగ్ ఆన్సర్. ఓకేనా. అండర్స్టాండింగ్ లెవెల్కి ఏమొస్తుంది, ఏది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది? దే కెన్ ఓన్లీ రిపీట్ వాట్ ద టీచర్ సేస్. దే కెన్ ఓన్లీ రిపీట్ వాట్ ద టీచర్ స్టేజ్. అంటే ఏ ఫర్ యాపిల్, ఏ ఫర్ యాపిల్ అంటే మేడం అంటే పిల్లలు కూడా ఏ ఫర్ యాపిల్ అట్లా అంటారు, ఇది కూడా రాంగ్ ఆన్సర్. మనకు కావాల్సింది అండర్స్టాండింగ్ లెవెల్. అండర్స్టాండింగ్ లెవెల్లో మనకి ఏ ఆప్షన్ కరెక్ట్ అవుతుందో మనం చూస్తే తెలుస్తుంది. దే కెన్ ఎక్స్ప్లెయిన్ ఏ కాన్సెప్ట్ ఇన్ దేర్ ఓన్ వర్డ్స్. దే కెన్ ఎక్స్ప్లెయిన్ ఏ కాన్సెప్ట్ ఇన్ దేర్ ఓన్ వర్డ్స్. ఇది పాజిటివ్ ఉంది, అండర్స్టాండింగ్ లెవెల్కి మ్యాచ్ అవుతుంది. అర్థమైతేనే కదా మనం ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం. ఇక్కడ చూడండి, దే కెన్ ఎక్స్ప్లెయిన్ ఏ కాన్సెప్ట్ ఇన్ దేర్ ఓన్ వరల్డ్, సో ఇన్ దేర్ ఓన్ వర్డ్స్. ఓకేనా. ఇది అండర్స్టాండింగ్ లెవెల్కి రైట్ ఆన్సర్. ఒక్కసారి లాస్ట్ కూడా కన్ఫర్మ్ చేసుకుందాం. మనకు ఆల్రెడీ ఆన్సర్ దొరికింది. అండర్స్టాండింగ్ లెవెల్ అంటే వాళ్ళకి అర్థమైతేనే మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం కదా, మిగతా అన్నీ ఆపోజిట్గా ఉన్నాయి. చిన్న ఇది సింపుల్ అండర్స్టాండింగే, దీనికి పెద్ద పెద్ద లెసన్లు ఏం అవసరం లేదు. దే కెన్ ఓన్లీ ఆన్సర్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ ఆన్సర్ చేసుడు కూడా అండర్స్టాండింగ్ లెవెల్కి కాదు సంబంధించింది. ఇదే థర్డ్ ఆప్షన్ సి రైట్ ఆన్సర్. ఎక్స్ప్లెయిన్ ఏ కాన్సెప్ట్ ఇన్ దర్ ఓన్ వర్డ్స్. ఎప్పుడైతే ఒక విషయాన్ని అర్థం చేసుకుంటేనే, అండర్స్టాండ్ చేసుకుంటేనే వాళ్ళు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కాబట్టి ఈ క్వశ్చన్కి థర్డ్ ఆప్షన్ కరెక్ట్గా మ్యాచ్ అయింది. దట్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా. థ్యాంక్ యూ. ఇఫ్ యూ లైక్ ద వీడియో, if you like the content, please like it and subscribe my channel. Thank you.